వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ. అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు. రాష్ట్రంలో ఎక్కడ మాదిగ కులస్తులు మీటింగ్ పెడితే అక్కడ వాలిపోతాం. హనుమకొండలో ఒక మీటింగ్ లో మాట్లాడిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. నిర్మల్ జిల్లాలో దంచికొట్టిన వాన, కండెం ప్రాజెక్టు గేట్ ఎత్తి నీటిని వదిలిన అధికారులు. భీమవరంలో వైసీపీ వర్గం టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. రాళ్లు రుముకున్న ఇరు వర్గాలు, పగిలిన పోలీసు తలలు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు వస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 300 మంది పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రావడంతో పీస్ కమిటీకి మిలాద్ ఉన్ నబీ వాయిదా వేసేందుకు ఒప్పుకున్నారు. భక్తులు 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా గణేష్ విగ్రహం నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. డీసీపీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు నేపథ్యంలో పోలీసు బందోబస్తు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2 పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. आज सेंट्रल जोन तरफ से हम लोग सेंट्रल जोन पीस कमेटी मेंबर्स से मीटिंग ये नामपल्ली एरिया में रह के तकरीबन 350 मेंबर्स पीस कमेटी हर पुलिस स्टेशन से 30 मेंबर्स बुला के यहाँ मीटिंग रखे. सब लोग अच्छा भाषण दिया और पहली बार इस बार मिलादुल नबी और गणेश इमर्शन दोनों एक ही बार आ रहा था 28 तारीख को. जो मुसलमान भाई लोग भी वो 28 तारीख का जो मिलादुल नबी जो त्यौहार था उसका रैली प्रोसेसन उसको वो लोग आगे बढ़ाने के लिए सम्मति दिए. बहुत खुशी का बात है. और लास्ट दिन जो 28 तारीख रहता उस दिन ओनली गणेश चौथी का बंदोबस्त हमारे को रहेगा. उससे थोड़ा पुलिस ज़्यादा इफेक्टिव करके हम इमर्शन पॉइंट करेंगे. इस साल हम सब लोगों को गुजारिश करते और रिक्वेस्ट करते या 3rd या 5, 7, 9 कौन सा भी दिन में आप लोग इमर्शन जल्दी कर ले तो पब्लिक को अच्छा रहता. और लास्ट दिन में भी टैंक बंड का ऊपर प्रेशर जो भी रहता वो कम रहता. और इस बार थोड़ा नया सेक्रेटरीज आने से रोड्स भी डेवलपमेंट हुआ. थोड़ा रोड का मुताबिक NTR मार्ग में जो टैंक बंड का बड़ा क्रेन्स लगा के जो गणेश का लाइटिंग्स या इमर्शन वो रहते उसको थोड़ा एडजस्टमेंट करके इस बार थोड़ा जल्दी से जल्दी करने के लिए कोशिश करते हैं. सर मिलादुल नबी भी सेम डेट को है और गणेश विसर्जन भी सेम डेट को है, उसके लिए क्या करें सर? वो लोग अभी ऑलरेडी सूसी वाला भी और जो भी मुसलमान बहुत लोग भाई 28 तारीख का जो मिलादुल नबी का प्रोसेसन है उसको वो लोग सामने पोस्ट प्रीपोन कर लिया. या 24 तारीख या कुछ सा भी डेट कर लेके वो लोग सामने आने से एक ही दिन में 2 त्यौहार आने का चांसेस कम है. लास्ट 28 दिन का ओनली गणेश चौथी जैसा हम बंदोबस्त अरेंजमेंट कर लें. थैंक यू. రాష్ట్రంలో ఎక్కడ మాదిగ కులస్తులు మీటింగ్ పెడితే అక్కడ తాను వాలిపోతానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మాదిగలంటే నాకు నరనరాల్లో అభిమానం ఉందని మందకృష్ణ మాదిగ పెట్టిన MRPCS లో తాను చురుగ్గా పాల్గొన్నానని ఆయన తెలిపారు. హనుమకొండలో మాదిగ చమురు ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో రాజయ్య పాల్గొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరగడంతో రాజయ్య గృహానికి ప్రభుత్వం చీఫ్ విప్ ఎమ్మెల్యే ధాన్యం వినయ్ భాస్కర్ చేరుకున్నారు. వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా టీచర్ యూనియన్ సంఘాల రాజయ్యను తనను ఆహ్వానించారని అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నామని తెలిపారు. ఏం లేదు కేసీఆర్ కేటీఆర్ గారికి విధేయతలు ఉన్నారు. మరి పార్టీ ఉద్యమ సమయంలో వస్తున్నారు, రాజీనామా చేసి వచ్చారు. ఖచ్చితంగా ఒక మాట్లాడుకోవచ్చు కానీ రాజకీయ కోణం నుంచి దయచేసి చూడకండి. ఇది రాజకీయ కోణం కాదు. ఇది నేను వచ్చింది కూడా రాజకీయ సమావేశం కాదు. ఏదో ఒక ఈదాయినానికి వచ్చినాం, ఈదాయినం మాట్లాడుతున్నాం. ఇక ఈరోజు గురుపూర్ణిమ కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని కూడా కొన్ని నన్ను వాటిని కూడా కొన్ని టీచర్ సంఘాలు పిలిచినారు. మరి వీళ్ళు బట్టి నిర్మల్ జిల్లాలో గత 2 రోజులుగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. బైసా గడ్డన వాగు ప్రాజెక్టుకు
3626 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో ఒక గేట్ ఎత్తి నీటిని దిగువలోకి వదిలారు. కండెం ప్రాజెక్టుకు సైతం వరద నీరు వచ్చి చేరడంతో 4 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సరాసరి 92.1 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. అధికంగా భైంసాలో 143.8 మిల్లీమీటర్, లోకేశ్వరంలో 58 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇందిరమ్మ కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సభానంతరం ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ఇందిరమ్మ కాలనీకి చేరుకోగానే వైసీపీ వర్గానికి చెందిన కొందరు వైసీపీ జిందాబాద్, జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ వర్గీయులు జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు ఉరుకున్నారు. ఘటనలో 3 పోలీసులకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రజలకు గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల ఏనుగుదుల మనీషా, దత్తపోయిన శివాని అనే 2 యువతులు గట్టి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. నల్గొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో వారు ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నారు. జిల్లాలోని రామ్ నగర్ రాజీవ్ పార్క్ లో యువతులు 2 గడ్డి మందు తాగారు. నార్కెట్పల్లి మండలం అమ్మన్నబోల గ్రామానికి చెందిన మనీషా, నక్కలపల్లి గ్రామానికి చెందిన శివాని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. హలో ఏంటక్క ఏ ఊరమ్మా మీది? నక్కలపల్లి. వాళ్ళిద్దరిది కూడా నక్కలపల్లేనా? ఎందుకు ఏంది వాళ్ళు ఎందుకు ఇట్లా చూసుకున్నారు? డిగ్రీ
ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ హాస్టల్లో ఉంటారా కనుక్కోండి. హాస్టల్ ఉంటారా? ఏ హాస్టల్? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలోని కోర్కట్పాడులో సరైన రహదారి లేని కారణంగా గ్రామస్తులు గర్భిణి జడ్డిపై మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చారు. రహదారి లేనందువల్ల ఆ గ్రామానికి 108 సిబ్బంది రావడం లేదు. సత్యనారాయణపురం వైద్యులు ఆ మహిళల్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా మండలం కేంద్రం సిరివెళ్ల గ్రామంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యూత్ నేత ఒల్లి వెంకట సుబ్బయ్య 2 ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు పునాదులు వేసి పునాదులతోనే నవ సమాజ నిర్మాణం గానిస్తున్నారని ఒల్లి వెంకట సుబ్బయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో చబిడి రమేష్, అత్తర్ జాకీర్ బాషా, ఒల్లి రామకృష్ణ, చాకిలి మద్దిలేటి, చాకిలి శేషు, మంగ్లీ రామసుబ్బయ్య, పడమింటి నరసింహులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెంలో యాగర్లపల్లి ముత్యాలమ్మ జాతరలో ఒక వ్యక్తిపై 2 యువకులు చాకుతో దాడి చేశారు. పాత కక్షలు నేపథ్యంలో దాడి చేసినట్లు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని వారు స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. శరీరంపై 6 కత్తి ఘాట్లు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. పట్టణ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మంత్రివర్గానికి చెందిన అనుచరులకు సంక్షేమ కార్యక్రమంలో మొండి చేయి చూపిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అనుచరుడు జిల్లా నాయకుడు కోంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ లోని మరిపేడ మండలం కేంద్రంలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్, బీసీ బంధు లాంటి పథకాలను కేవలం ఎమ్మెల్యే రెడ్డి అనుచరులకు మాత్రమే ఇవ్వడం పట్ల కోంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పల్లెకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంత్రి వర్గాన్ని చిన్న చూపు చూసి మాట్లాడటం మానుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా కొన్ని మాట్లాడాలి, కొన్ని మాట్లాడకుండా కూడా మాకు ఇంకా గట్టి దెబ్బ తగులుతుందేమో అనిపిస్తుంది. మీరు ఏడ మాట్లాడినా కూడా మంత్రి గారు రోడ్లు వేసారా, బోర్లు వేసారు. మీరు ఎన్ని బోర్లు వేసారండి? మా ఊర్లో ఓట్లు వేసినాం. వాస్తవం చెప్పండి, నా ఊరికి ఏమి ఇచ్చారు? ఒక 5 లక్షల సీసీ రోడ్డు ఇచ్చారా?
మా ఊళ్ళకు 5 గ్రామ పంచాయతీ ఉన్న 4 చెప్తే ఇంకో గ్రామ పంచాయతీని పెంచారు. అంతకన్నా ఏమైనా చేశారా మీరు? అంటే మా గ్రామాలు ఎట్లా విడదీయాలి, ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా నరకాలి, ఇదే ఆలోచన తప్ప మీరు ఏమి ఇచ్చిండ్రు? బోర్లు వేసిరా మీరు? ఒక రోడ్డు వేసిరా? ఈ రోజు కూడా అభివృద్ధి మంత్రి గారు చేసి అభివృద్ధి చేసి మేము చెప్పుకుంటే మేము పోయి కొబ్బరికాయ కొట్టినాక పోయి మేమే చేసినాం, శివాలయం మేమే చేసినాం, రామాలయం మేమే చేసినాం. ఆ రోడ్లు మీకు ఎక్కడున్నాయో తెలుసా? ఆ డొంకలు ఏడున్నాయో తెలుసా? ఎన్నడన్నా రోడ్డు ఇతర గ్రామాలు తిరిగారా మీరు? ఒక కమిటీ వేసుకొని ఒక 4 జోకర్లను పెట్టుకొని వచ్చి పోడే తప్ప మీరు మమ్మల్ని కలుపుకొని పోయిరా? ఓటు ఎవరికి ఉన్నది? రిపోర్ట్ తెచ్చుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అన్నీ పోతా ఉంటాయి. అన్నీ కేటీఆర్ సార్ కానీ సమక్షంలో మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎవరికి ఎంత ఉన్నది, ఎవరికి ఎంత లేదనేది నాది నేను గొప్ప చెప్పుకుంటే రాదు. ఆడ మంత్రి గారు ఏం చేశారు? మంత్రి గారిది ఏంటంటే సీఎం గారి ఆదేశాలు శిరసా వహించటమే. వారు చెప్పిందే వేదం. సీఎం గారు చెప్పింది మీరు ఈ పని చేసినారంటే చేసి వస్తారు. మీలాంటి గాలి మాటలు మాట్లాడాలంటే మేము 100 మాట్లాడగలం, కానీ ఎక్కడ కూడా మాట్లాడలే. మనసు బాధే చెప్తున్నాం. మీరు ఇప్పటికైనా తల వంచి నలుగురు వచ్చి ఏదో జరిగిందంత గతాన్ని మర్చిపోండి. మీ కార్యకర్తలకు జరుగుతుంది, ఇంకా ముందు జరగదు అనే ఆలోచనకు రండి. మీ మీద మాకు ఎలాంటి ద్రోహం ఉండదు, ద్వేషం ఉండదు. మీరు కలుపుకొని పోవాలి. ప్రతి వాళ్ళు మీకు ఓటేసి గెలిపించారు. మేమేమన్నా అమ్ముడు పోయినావా? ఇల్లుండి ఏమైనా మోసం చేసినావా? ఇటుండి అటేసినావా? మీరు ఎందుకు మమ్మల్ని కక్ష సాధిస్తారు? 4 ఇళ్ళు తీసుకొచ్చి 4 పంచుకొని మన కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి తీసుకొని నిన్న చూడండి డోర్నకాలు మాట్లాడతారు ఏం మీకలేవని. అంటే ఏమన్నట్టు అది పద్ధతేనా? ఆ మాట మాట్లాడొచ్చా? ఒక లేడీని పట్టుకొని చిన్న క్లారిఫై 2009లో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పాను కదా. 2009లో మేడం గారు గెలిచిన తర్వాత ఆమె భర్త చనిపోయింది. ఆమె చాలా ఇబ్బందులే ఉంది. ఇంకోటి గవర్నమెంట్ హెడ్ ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. ఆమె చేయడానికి ఆస్కారం లేదు. టైర్లు కూడా బిక్కపోయి ఇది ఏంది పైసలు పంచుకుంటూ ఎక్కడన్నా ఉన్నాయా? ఈ రూల్స్ ఎక్కడన్నా ఉన్నాయా? పార్టీని ఎడి తీసుకోపోతారు. ఏది మీ స్వార్థానికి తీసుకుపోయి బలి చేద్దాం అనుకుంటారా? ఓటింగ్ ఏమన్నా లేదా? చెట్టు పెడదాం. మీకెన్ని వస్తాయి? మీ ఊర్లలో మాకెన్ని ఓట్లు వస్తాయి? అది పిస్టేజ్ తీసుకోవాలి. మాకు పోటీతత్వం పెంచాలి. అవి లేవు. యాడికి వస్తే మా పథకాలు తీసుకుంటాం, మా ఊర్లో చుట్టే బాగు చేసుకుంటాం. మేమే చేసుకుంటాం. మేము ఒక కుటుంబంలో 6 ఇళ్ళు ఇచ్చారు. 6 ఇళ్ళు ఇస్తే 6 వాళ్ళ కుటుంబం తీసుకుని 6 బదులు అవి గ్రౌండ్ అయ్యే వరకు ఎలక్షన్ వరకు వస్తుంది. ఒక మాట మీద ఉండి ప్రతి కుటుంబానికి 2 వర్గాలను కలుపుకొని పోయి ఓట్లేరు ఎవరయ్యారు? మంత్రి గారిని కాదని పోతామే? ఎన్నడైనా పోయినామా? మేము కాంగ్రెస్కి అయితే పోము. మీరు పోతే మేము చెప్పలేము. మాకు ఆ పార్టీ అంటేనే పడదు. రామచంద్ర నాయక్ మా ఊళ్ళలోనే రాడు. మా 2000 ఓట్ల మెజార్టీతో ఎంపీటీసీ గెలిచింది. 1000 ఓట్లతో మీకు లీడ్ ఇచ్చినాం. తానంచెర్ల లీడ్ ఇచ్చినాం, గునారపురం లీడ్ ఇచ్చినాం, గిరిపురం లీడ్ ఇచ్చినాం. సర్పంచ్లు ఒక్కరోజు పిలిచారా మీరు? కించపరుచుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడ మాజీ సర్పంచ్ ఇక్కడ వీళ్ళని ఎన్నడూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయను. మాజీ ఎంపీటీసీ వీళ్ళని ఎన్నడూ పిలిచారు. జేఏసీ కన్వీనర్ టీఆర్ఎస్ నాకు మహబూబాద్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ బాధ్యులు ఇచ్చారు అబ్జర్వర్గా. నేను శంకర్ నాయక్ గారి కాడ కూడా పనిచేసిన. ఏ రోజన్నా ఏమైనా వర్గాలు పెట్టినా ఏమైనా లూజ్ కామెంట్ చేసినాం? మీరు ఎక్కడైనా కలుపుకొని పోయిరా? మమ్మల్ని ఏడు రారు. కొత్త గుసగుస అనుకుంటారు. మేము బాగుందని నవ్వుకుంటారు. బులెటిన్స్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్నవి. అలర్ట్ అయిన హైదరాబాద్ పోలీసులు. రాష్ట్రంలో ఎక్కడ మాదిగ కులస్తులు మీటింగ్ పెడితే అక్కడ వాలిపోతాం. హనుమకొండలో ఒక మీటింగ్ లో మాట్లాడిన కిషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. నిర్మల్ జిల్లాలో దంచిపట్టిన వాన, కండెం ప్రాజెక్టు గేట్ ఎత్తి నీటిని వదిలిన అధికారులు. భీమవరంలో వైసీపీ వర్గం టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. రాళ్లు రుముకున్న ఇరు వర్గాలు, పగిలిన పోలీసు తలలు. సో ఇదండి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 లక్ష్యం సమాజ హితం.